నమస్తే. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు నమస్తే. మంత్రులకు అందరికి నమస్తే. ఈ వీడియో దేని కొరకు అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నా అంటే మన బీసీ జ్యోతి బాపురే పులే బీసీ ఏదైతే హాస్టల్లో ఏదైతే పని చేస్తున్నారో మన తెలంగాణలో వికారాబాద్ జిల్లా అయితే ఇది ఎట్లా అంటే స్వీపర్లు అయ్యమ్మలు వాస్మిన్లు పని చేస్తున్నారు. అయితే దాంట్లో ఏమైందంటే ఈ మధ్యలో టెండర్ ఒక సంవత్సరం మీద దానికి రద్దు చేసేసిండ్రు ఏది పోయిన ప్రభుత్వం. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ దానికి టెండర్ మీరు వేసినంత ఏమవుతుందంటే 13,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ 13,000 రూపాయలు ఇస్తుంది. దాంట్లో మీరు టెండర్ వేసిన వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి టెండర్ వాళ్ళకి ఎంత 3,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ వీళ్ళకి ఎంత అంటే 10,000 రూపాయలు వస్తుంది. వాళ్ళు ఎంత 6 గంటల నుంచి 6 గంటలకు పోతారు. పొద్దుగానే 6 గంటలకు పని చేయి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వస్తారు. చాలా రిక్స్ పని, చాలా పని చేస్తున్నారు. కావున మన ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూడండి బస్సు ఫ్రీ కానీ, జీరో బిల్ కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇంకా చాలా పథకాలు మీరు చేస్తున్నారు. మేము సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు, చాలా ఇందిరమ్మ ఇల్లు చాలా ఇస్తున్నాం. అందుట్లో ఇది చిన్నది కదా. తొందరనే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంత పెద్ద మీ పేరు ఉన్నది. ఇది టెండర్ విషయంలో తొందరగా ఇది తీసేసేయండి. చాలా వెరైటీగా మాట్లాడుతున్నారు. అందులో పని చేసేటోళ్ళు చాలా మంచి మీ పేరు చాలా మంచి పేరు ఉన్నాయి. కొంచెం దాంట్లో ఎందుకు మీ పేరు చెడగొట్టుకుంటారు? సీఎం రెడ్డి సార్ ఈ వీడియో మీ దగ్గర పోవాలి. మీరు దీనికి కంపల్సరీ రద్దు చేయండి. మీకు చేతులు జోడించి నేను నమస్కారం చేస్తున్న సీఎం రెడ్డి సార్. మంత్రులకు అందరికీ మన మంత్రి సీతకు అందరికీ దయచేసి దీనికి తొందరనే రద్దు చేయండి. మీరు రద్దు చేపిస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే ప్రజాప్రభుత్వం నాకు రేషన్ కార్డు లేకుండా మీరు రేషన్ కార్డు ఇచ్చారు. జీరో బిల్ నాకు వస్తుంది. మా భార్య పిల్లలు బస్సులో ఫ్రీ తిరుగుతున్నారు, మంచి చదువుతున్నారు. ఎంతో పథకాలు నేను చూస్తున్నా. నాకు రుణమాఫీ అయింది, రైతు భరోసా పడ్డది. కావున మీరు ఈ అన్ని పనుల్లో ఈ చిన్న పని మాత్రం చిన్న విషయంలో మీరు పేరు చెడగొట్టుకోకండి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇది తొందరగా ఈ పని చేయండి. అందరికీ మీకు నమస్తే.